అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న తల్లికి వందనం పథకాన్ని రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. మరి నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 64 లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి 8,427 కోట్ల రూపాయలనైతే విడుదల చేయడం అయితే జరిగింది. మరి ఈ డబ్బు నిన్న విడుదల చేయడం అయితే జరిగింది, కానీ తల్లుల యొక్క అకౌంట్లలోకి ఈ డబ్బు అయితే జమ కాలేదండి. మరి డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి, ప్రభుత్వం వారు ఏ విధమైన అప్డేట్ ఇచ్చారు, మరి ఎప్పుడు డబ్బులు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి అకౌంట్లోకి పడతాయి, రిలీజ్ చేసిన డబ్బులు మన అకౌంట్లోకి ఏ విధంగా వస్తాయి అన్న విషయాల్ని ఈరోజు మనం క్లారిటీగా తెలుసుకుందామండి. అదేవిధంగా మరి ఇక్కడ కొన్ని విధి విధానాలు అయితే తీసుకురావడం జరిగిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఎవరైతే ఎన్పిసిఏ లింక్ మ్యాపింగ్ చేసుకుని ఉంటారో, అలాగే హౌస్ హోల్డింగ్ మ్యాప్లో ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి అకౌంట్లోకి వస్తాయని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఛానల్ని వీడియోని చూస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా కనుక మరి కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే కనుక ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే కనుక మరి ముందుగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేసినటువంటి తల్లికి వందనం పథకం ద్వారా డబ్బుల్ని ఫస్ట్ ఏ జిల్లాల వారికి జమ చేస్తారు, మరి ఎప్పుడు జమ చేస్తారు అని ఒకసారి మనం చూసుకుందామండి. మనకి నిన్నటి రోజుల నుంచి స్కూల్స్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగిందనమాట. స్కూల్ స్టార్ట్ అయ్యే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందన పథకానికి సంబంధించినటువంటి నిధులను అయితే విడుదల చేస్తూ కూడా ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి జీవో కూడా విడుదల చేసిందనమాట. జీవో నేను మీకు ఇక్కడ స్క్రీన్ పై చూపిస్తున్నాను చూడండి. ఈ జీవో విడుదల అయితే చేసిందండి నిన్నటి రోజున. మరి నిన్నటి నుంచే కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు దాదాపుగా 85 లక్షల మంది విద్యార్థులు చదివి ఉంటే, గత ఏడాది ముందు 85 లక్షల మంది చదువుతుంటూ ఉంటే వీరిలో కేవలం 67 లక్షల మందికి మాత్రమే అర్హత ఉందని చెప్పేసి 67 లక్షల మంది విద్యార్థులను మాత్రమే అర్హత ఉంది అని చెప్పి వారి తల్లుల్ని ఒక పథకానికి సంబంధించి అర్హులుగా గుర్తించడం అయితే జరిగింది. తల్లికి వందనం పథకాన్ని నిన్నటి నుంచి కూడా జమ చేస్తున్నట్లు ఆదేశాలు అయితే విడుదలయ్యాయండి. పరిపాలన అనుమతులు కూడా వచ్చి జీవో మీరు చూశారు కదా, ఇక్కడ విడుదల అయిందనమాట. మరి ఒక్కొక్క తల్లికి కూడా తల్లికి వందనం పథకానికి సంబంధించి 13,000 రూపాయలు జమ చేస్తాము అని చెప్పడం అయితే జరిగిందనమాట. మరి ఈ రోజు నుంచి కూడా అధికారికంగా నిన్న ఎందుకు డబ్బులు పడలేదు, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఏడాది పాలన పూర్తయిందండి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి మరి మనకు కుటుంబ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది. నిన్న సుపరిపాలన కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మినిస్టర్లు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ప్రజాప్రతినిధులంతా కూడా ఈ యొక్క సుపరిపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. దానివల్ల మనకు ఎక్కడా కూడా ఏ పథకాలు అమలు కాలేదు. నిన్న ఇవ్వవలసిన పింఛన్లు కూడా వాయిదా వేశారండి. మరి ఇక్కడ మనం ఈ విధంగా కార్యక్రమంలో పాల్గొని విజయోత్సవ ర్యాలీలు కూడా చేయడం అయితే జరిగింది నిన్నటి రోజున. దానివల్ల మనకు జీవో విడుదల అయ్యి ఆమోదం తెలిపినా కూడా డబ్బులు అయితే పడలేదన్నమాట. మరి మనకి ఈ రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోని మహిళలకు కూడా కొంతమందికి మాత్రమే పడతాయండి. ఒకేసారి 67 లక్షల మందికి డబ్బులు రావాలంటే మనకి అంత ఈజీ కాదు. కాబట్టి విడతల వారీగా, అంటే రోజుకు కొంతమంది చొప్పున రోజుకు కొంతమంది చొప్పున డబ్బులు వేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట. మరి డబ్బులు జమ కావాలి అంటే కనుక ఈ రోజు నుంచి మీకు డబ్బులు అయితే జమ అవుతాయని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుందండి. 2-3 పనులు ఆల్రెడీ చేసుకుని మీరు ఇవన్నీ రెడీగా పెట్టుకుని ఉంటే జూన్ 5వ తారీఖులోపు ఇవన్నీ కూడా మీరు పూర్తి చేసుకోవాలని చెప్పిందనమాట. మరి ఇవన్నీ కూడా మీకు ఉంటే ఎటువంటి సమస్య ఉండదండి. నేరుగా అకౌంట్లోకి డబ్బులు అనేవి వచ్చేస్తాయి. మరి 22 లక్షల మంది తల్లులు ఎవరైతే ఉన్నారో ఆ తల్లుల ఖాతాల్లోకి మొట్టమొదటిసారిగా ఉండాల్సింది ఎన్పిసిఏ లింక్, అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ చేసుకోవడం. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఇండియా అంటారండి ఎన్పిసిఏ లింక్ అంటే. మరి దీన్ని మీరు లింక్ చేసుకుని ఉండాలన్నమాట. మీ బ్యాంకు ఖాతా మీ బ్యాంకు ఏ ఖాతాలో ఎక్కడైతే ఖాతాలో ఉందో మీకు ఏ బ్యాంకులో అయితే ఖాతా ఉందో ఆ బ్యాంకులో ఎన్పిసిఏ లింక్ అనేది అయ్యిందా లేదో చూసుకోండి. అదేవిధంగా బ్యాంకులోనే కాకుండా చాలామందికి పోస్ట్ ఆఫీస్లో కూడా అకౌంట్లలో అయితే ఉంటాయి. కాబట్టి పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉన్నా కానీ ఎలాంటి ఇబ్బంది లేదండి. మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉన్నా కానీ మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి కూడా ఎన్పిసిఏ లింక్ అనేది చేసుకుని ఉంటే తప్పకుండా మీకు ఈ డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి. అదేవిధంగా మీరు మీ పిల్లలు కూడా హౌస్ హోల్డింగ్ మ్యాప్లో ఉన్నారా లేదా అని చెప్పి ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. హౌస్ హోల్డింగ్ మ్యాప్లో ఉండాలి. అదేవిధంగా ఈకేవైసీ కూడా చేయించుకోవాలండి. ప్రతి తల్లి కూడా సచివాలయాల్లో వేలిముద్ర అనేది వేసి ఉండాలి. గతంలో ఉన్నటువంటి డేటా ప్రకారమే ఇక్కడ ప్రభుత్వం అయితే మనకు ఈ యొక్క తల్లికి వందన పథకం ద్వారా
అర్హులను అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుందండి. గతంలో అంటే గత ప్రభుత్వంలో మనకి ఏ విధంగా అయితే అర్హతలు విధి విధానాలు ఉన్నాయో అవే అర్హతలు మనకి ఇప్పుడు కూడా ఫాలో అవడం అయితే జరిగిందనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు ఎవరైతే ఉంటే కనుక వారందరూ కూడా ఈ యొక్క ఎన్పిసిఐ లింకులు అదేవిధంగా ఈకేవైసీలు చేయించుకుని రెడీగా పెట్టుకోవాలండి. మరి తల్లి లేని పిల్లల పరిస్థితి ఏంటి అని చెప్పి చాలామందికి డౌట్స్ అనేవి వస్తున్నాయండి. ఎవరికైతే తల్లి లేని పిల్లలు ఉంటారో వారిని ఎవరైతే చేరదీస్తున్నారో వారి గార్డియన్ ఉంటారు కదండి, వారి గార్డియన్ ఖాతాలో ఈ డబ్బులు అనేవి అకౌంట్లో జమ చేయడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన సంబంధిత పత్రాలు అనేవి మీరు గ్రామ వార్డు సచివాలయాల వద్ద సమర్పించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే గార్డియన్గా ఉన్నారో వారు ఆల్రెడీ స్కూలు రికార్డ్స్లో తల్లిదండ్రుల నేమ్ ఎంటర్ చేసే దగ్గర తల్లిదండ్రులు ఒకవేళ పిల్లలకి లేకపోతే ఆ ప్లేస్లో గార్డియన్ పేరుని అనేది ఎంటర్ చేస్తారు. ఎవరి పేరైతే గార్డియన్గా ఎంటర్ చేశారో వారి యొక్క వివరాలు ఇవ్వడం ద్వారా ఈ యొక్క తల్లి కొందన పథకం అనేది ఆ గార్డియన్ అకౌంట్లో పడడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి ఇది. చాలామంది కూడా చాలా డౌట్ఫుల్గా ఫీల్ అవుతున్నారు, తల్లిదండ్రులు లేని పిల్లలు ఏం చేయాలని చెప్పి. ఎవరైతే గార్డియన్గా ఉంటారో వారికి ఈ డబ్బులు అనేవి పట్టడం అయితే జరుగుతుంది. నిన్నటి రోజున మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాలు అయితే వెల్లడించడం కూడా జరిగిందనమాట. ఈ సుపరిపాలన కింద ఇప్పటికే మనం పెన్షన్లు అదేవిధంగా దీపం స్కీమ్ పథకం కింద ఫ్రీ గ్యాస్ సిలిండర్లు అందించాము, ఉచిత గ్యాస్ సిలిండర్ అందించాము, మనకు పెన్షన్లు కానీ ఇప్పుడు తల్లి కొందన పథకాన్ని ఇవన్నీ కూడా అమలు చేస్తున్నాము అని చెప్పేసి ఫస్ట్ టర్మ్ అయిపోయింది. ఇక రెండో టర్మ్ మరింత మెరుగ్గా ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి నారా లోకేష్ గారు చెప్పడం అయితే జరిగిందండి. మరి ఈ విధంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా కూడా ఈ సూపర్ 6 పథకాల అమలుకు కట్టుబడి ఉందన్నమాట. మేము ఖచ్చితంగా సూపర్ 6 పథకాలను అమలు చేస్తాము అని చెప్పి మరొకసారి ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. మరి తల్లి వందనం పథకానికి సంబంధించి ఇంకా చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయండి. మరి ప్రభుత్వం చెప్పేసి మరి డబ్బులు వస్తాయా రావా అని చాలామందికి చాలా డౌట్స్ అనేవి ఉన్నాయండి. అన్నిటికీ కూడా ఒకటే సమాధానం, మీరు మీ గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి తల్లి వందన పథకానికి సంబంధించి లిస్ట్ అనేది రిలీజ్ అయింది కాబట్టి ఆ లిస్టులో మీ పేరు అనేది ఉందా లేదా చెక్ చేసుకోవాలి. మరి ప్రభుత్వం దీనిపైన పూర్తి విధి విధానాలు విడుదల చేస్తామని చెప్పిందండి. మరి ఎందుకంటే తల్లికి వందనం అనేది ఒకరిద్దరికి కాదండి, 67,22,000 మందికి పైగా తల్లుల ఖాతాలకు జమ అవుతున్నాయి కాబట్టి వీరికి ఏదైనా సమస్య ఉండి డబ్బులు పడకపోతే కూడా కారణాలన్నీ కూడా తెలుసుకుని దాని ద్వారా మళ్ళీ సచివాలయాల్లో అప్లై చేసుకునే ఆప్షన్ కూడా ఇవ్వబోతున్నారండి. మరి ఇక్కడ అవన్నీ కూడా సరి చేసుకుంటే మీకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన 15,000 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒక్క పిల్లవాడికి ఏమి ఇవ్వట్లేదండి, 2 ఉన్నా 3 ఉన్నా 4 ఉన్నా కూడా తల్లి యొక్క ఖాతాకైతే ఈ డబ్బులు అనేవి అందజేయడం అయితే జరుగుతుంది. తల్లులందరూ కూడా ఈ ఒక్క విషయాన్ని గమనించండి. ఒకవేళ ఇంకా డబ్బులు అనేవి ఇంకా అకౌంట్లోకి జమ చేయడం జరగలేదు కాబట్టి ఒకసారి మీరు మీ గ్రామ వార్డు సచివాలయాల వద్దకు వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు, పిల్లవాడి ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. ఆ లిస్టులో కనుక మీ పేరు ఉంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదండి. ఒకవేళ లిస్టులో కనుక పేరు లేకపోతే ఎక్కడ ఇబ్బంది జరిగింది ఏంటి అనేది గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్న అధికారులు అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది. సచివాలయం అధికారులు మీకు ఎక్కడ ఇబ్బంది ఉంది అని చెప్పడం అయితే జరుగుతుందండి. దాని ద్వారా మీరు రెక్టిఫై చేసుకుంటే కనుక మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క డబ్బులు అయితే పడతాయి అన్నమాట. అదేవిధంగా కొత్తగా మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం కూడా మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తుందండి. మరి మీరు ఎవరు ఎక్కడ ఆందోళన చెందవలసిన పని లేదు. మరి తల్లికి వందనం పథకం లబ్ధిదారుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక బెనిఫిషియరీ స్టేటస్ చెక్ పోర్టల్ని అందించబోతుంది అనమాట. ఇక్కడ ఏ విధంగా చెక్ చేసుకోవాలని మనం ఒకసారి చూసుకున్నట్టయితే కనుక ముందుగా మనం అధికారిక వెబ్సైట్కి gsws.nbm.ap.gov.in వెళ్ళాలండి. అక్కడ నవ్ యువర్ పేమెంట్ స్టేటస్ లేదా స్కీమ్ పేమెంట్స్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. తర్వాత మీ యొక్క ఆధార్ నెంబరు లేదా రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయండి. సబ్మిట్ పై క్లిక్ చేసిన తర్వాత వెంటనే అకౌంట్లోకి పథకం డబ్బులు జమ అయ్యాయా లేదా అనేది మీకు తెలుస్తుంది అనమాట. బ్యాంక్ అకౌంటు లేదా ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కు SMS కూడా వస్తుంది. మీరు బయటకు వెళ్ళే పని లేకుండా నేను చెప్పిన ఈ యొక్క వెబ్సైట్లో నుంచి మీరు తల్లికి వందనం పథకం డబ్బులు అనేవి మీకు పడ్డాయా లేదా అని చెప్పి మీరు చెక్ చేసుకోవాలి. డబ్బులు రాలేదు అంటే కనుక తల్లికి వందనం పథకానికి కొత్త వారు ఎలా అప్లై చేసుకోవాలి, ఒకవేళ డబ్బులు రాని వాళ్ళు కూడా మళ్ళీ రీఅప్లై చేసుకోవచ్చు అనమాట. తల్లికి వందనం పథకం డబ్బులు రాలేదు అంటే ఈ కింది కారణాలు కూడా ఉండొచ్చు అండి. అందులో మొదటిది ఏంటంటే రేషన్ కార్డులో మీ పేరు లేకపోవడం వల్ల, లేకపోతే మీ పిల్లవాడి పేరు లేకపోవడం వల్ల, భారత సర్టిఫికేట్ లేదా ఇమ్యూనైజేషన్ రికార్డ్ అప్లోడ్ చేయకపోవడం, బ్యాంక్ అకౌంట్ ఆధార్కి లింక్ చేయకపోవడం, మీ గ్రామ సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా మీకు నిర్ధారణ కాకపోవడం. అంటే వారు గ్రామ వార్డు సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ అధికారులు ఏం చేస్తారంటే
మీకు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది లింక్ చేస్తారన్నమాట. ఎవరైతే ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవాలనుకుంటే తల్లికి వందనం పథకమే కాదండి, మనకి సూపర్ 6 పథకాలు అని చెప్పి 6 పథకాలు ఉన్నాయి కదా. ఇందులో ఏ పథకం నుంచి అయినా మనకి లబ్ధి కావాలి అంటే కనుక మనం తప్పకుండా హౌస్ హోల్డింగ్ మ్యాప్లో లింకింగ్ అయి ఉండాలన్నమాట. అంటే మనము అలాగే మన ఫ్యామిలీ మొత్తం అయి ఉండాలి. అయిన తర్వాత వారు నిర్ధారణ అనేది చేస్తారన్నమాట. ఒకవేళ ఆ విధంగా కూడా అవ్వకపోయినా కానీ మీకు ఈ డబ్బులు అనేవి రావు. ఈ సమస్యని మీరు పరిష్కరించుకోవాలి అంటే గ్రామ వార్డు సచివాలయ అధికారులను సంప్రదించుకుంటే కనుక వారు తప్పకుండా మీకు హెల్ప్ చేస్తారండి, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఇంకా మీరు ఏవైనా వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయకుండా ఉంటే కనుక వారు మీకు చేయడం అయితే జరుగుతుందన్నమాట. మరి కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవాలని ఒకసారి మనం చూసుకుంటే 2025 నుంచి నూతన దరఖాస్తుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం NBM పోర్టల్ ద్వారా అప్లికేషన్స్ అనేది తీసుకుంటుంది. ముందుగా ఇందాక నేను చెప్పిన వెబ్సైట్కి వెళ్ళాలండి. మరి గూగుల్లోకి వెళ్ళిన తర్వాత https://nbm.ap.government.in అనే వెబ్సైట్ని ఓపెన్ చేయాలి. అప్లై ఫర్ తల్లికి వందనం స్కీమ్ 2025 అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. లబ్ధిదారుని యొక్క ఆధారు, పిల్లల వివరాలు, బ్యాంక్ అకౌంట్ వంటి వివరాలు నింపాలండి. అన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. స్టేటస్ని మీ యొక్క మొబైల్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు ఇవన్నీ కష్టంగా అనిపిస్తే కనుక మీరు మీ గ్రామ వార్డు సచివాలయాలకు వద్దకు వెళ్తే అక్కడ ఉన్న అధికారులు మీకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి హెల్ప్ చేస్తారండి. వారే అప్లై చేయడం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించిన అర్హతలు మరియు అవసరమైన డాక్యుమెంట్స్ కూడా మనం ఒకసారి చూసుకున్నట్టయితే కనుక తల్లికి వందనం పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి మీకు ఈ అర్హతలు మరియు సర్టిఫికేట్స్ అనేవి కంపల్సరీగా ఉండాలండి. తల్లికి వందనం పథకం డబ్బులు మీకు డిపాజిట్ అవ్వాలి అంటే కనుక మీకు ఈ విధమైన అర్హతలే ఉండాలన్నమాట. పథకం యొక్క లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్ నివాసితులే ఉండాలి. అంటే పథకం ఎవరైతే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకున్నారో వారు ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసితులే ఉండాలి. పిల్లలు కూడా ఆంధ్రప్రదేశ్లోనే చదువుతూ ఉండాలండి. పిల్లలు స్కూల్కి వెళ్తున్న పిల్లలై ఉండాలి. అదేవిధంగా తల్లి మరియు పిల్లలకు సంబంధించిన ఆధార్ కార్డు ఉండాలి. వాటికి తల్లి యొక్క ఆధార్ కార్డుకి ఈకేవైసీ అయి ఉండాలి. పిల్లల యొక్క ఆధార్ కార్డుని అప్డేట్ చేయించి ఉండాలి. తల్లికి బ్యాంక్ ఖాతా ఉండాలండి. ఆ ఖాతా ఖచ్చితంగా ఆధార్ కార్డుకి లింక్ అయి ఉండాలి. ఇమ్యూనైజేషన్ రికార్డు కలిగి ఉండాలి. పిల్లల బర్త్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. రేషన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్తో తల్లి పేరు ఉండాలన్నమాట. అదేవిధంగా ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కి NPCA లింకింగ్ అనేది అయి ఉండాలి. ఈ లింకింగ్ అవ్వకపోయినా కానీ డబ్బులు అనేవి రావన్నమాట. పథకం మనకి జూన్ 12 అంటే నిన్నటి రోజున విడుదల చేయడం అయితే జరిగిందండి. ప్రతి బిడ్డకు కూడా 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం సంవత్సరానికి అందించడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న ఫస్ట్ క్లాస్ నుంచి 12వ తరగతి వరకు చదువుకునే విద్యార్థులందరూ కూడా ఈ యొక్క పథకానికి అర్హులన్నమాట. కాబట్టి ఎవరు ఎక్కడ ఆందోళన చెందవలసిన అవసరం లేదండి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం ద్వారా డబ్బులు అనేవి వస్తాయి. ఆల్రెడీ గత ప్రభుత్వంలో ఎవరైతే అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి పొందారో అలాంటి వారికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వస్తాయండి. కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఈ విధమైన డాక్యుమెంట్స్ అన్నీ పెట్టుకుని మీరు అప్లై చేసుకోవటం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోవాలన్నమాట. అదేవిధంగా నేను చెప్పిన అర్హతలు కూడా మీకు ఉన్నట్టయితే కనుక ఎలాంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అనేవి మీ అకౌంట్లో పడతాయి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇదండి వాళ్ళ వీడియో. చూస్తే కనుక తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్తే.